ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎం ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ రాజధాని వాసులకు శుభవార్త చెప్పారు. అమరావతి రైతులకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు శుభవార్త అందింది. తాము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం కూడా చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అందింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ రాజధాని రైతులకు శుభవార్త చెప్పారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే రాజధాని పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతి ప్రాంతంలో సిఆర్టీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. అయితే ఈ నెల 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన సీఎస్ అక్కడ జరుగుతున్న పనుల్ని కూడా పరిశీలించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత 4-5 రోజులుగా రాజధాని ప్రాంతంలోని మరమ్మతుల పనులు కూడా జరుగుతున్నాయి. జేసీబీలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో సీడ్ యాక్సిస్ రహదారి, కర్ణాటక రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్లలోని ప్రధాన రహదారులు ఎండి మరమ్మతుల పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ముళ్ళ కంపులు తొలగించడము, విద్యుత్ దీపాలు పునరుద్ధరణ పనులు కూడా చేపడుతున్నారు. తన పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, మధ్యలో ఆగిపోయిన భవన నిర్మాణాలను కూడా సీఎస్ పరిశీలించారు. రాజధానికి గతంలో భూమి పూజ జరిగిన ఉదండరాయుని పాలెంలోని సిఆర్పీఎఫ్ ప్రాజెక్టుల స్థలాన్ని కూడా సందర్శించారు. అనంతరం అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయం కూడా భవనాలను కూడా సందర్శించారు. ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఏపీ ఎస్టీఓ ఉద్యోగుల నివాస భవన సముదాయాలను కూడా ఎస్సీ పరిశీలించారు. అలాగే వాటర్ ప్లాంట్, అదేవిధంగా హ్యాపీ వెస్ట్ నిర్మాణాలు కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. హైకోర్టు అదనపు భవన సముదాయాన్ని కూడా సీఎస్ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన సీఎస్ అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయని నీరబ్ కుమార్ తెలిపారు. ఉదండరాయుని పాలెం వద్ద శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి కార్యాచరణ తయారు చేస్తామని కూడా వివరించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత రాజధాని ప్రాంత పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు ఆయన. ఇక ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట సిఆర్టీఏ కమిషన్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ ఎస్ఐ తదితర ఇంజనీరింగ్ విభాగ అధికారులు కూడా పాల్గొన్నారు.